కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన సీఎం రేవంత్ రెడ్డిని చరిత్ర ఎన్నటికీ క్షమించదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుసంపన్నమైన తెలంగాణకు ప్రతిరూపంగా ఆనాడు కేసీఆర్ తెలంగాణ తల్లిని నెలకొల్పారని గుర్తు చేశారు. కానీ నేడు రేవంత్ రెడ్డి ఇక్కడి పేదరికం సమస్యలకు చిహ్నంగా విగ్రహ రూపాన్ని మార్చి ప్రతిష్ఠిస్తా అని అంటున్నారని ఫైర్ అయ్యారు. మేము అధికారంలోకి వచ్చాక మళ్లీ యథావిధిగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో నిటారుగా నిల్చుంటుందన్నారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అప్పులు తిప్పలు తప్ప ఇంకేం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం, తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి, తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలు ఆనాడు ప్రతిష్ఠించినారు 2007 సంవత్సరంలో. ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఆస్పిరేషనల్ ఒక వాల్యూగా, ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు. అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది. తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు. అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రంలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా తిరిగి పోరుబాట పట్టింది టీఆర్ఎస్. ఈరోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. వరుసగా క్యూ కడతా ఉన్నారు ఇక్కడికి. హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, రకరకాల బాధితులు, ప్రభుత్వ బాధితులు, కాంగ్రెస్ బాధితులు అంతా కూడా వరుసగట్టి ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వారి వేదన, వారి బాధ చెప్పుకుంటా ఉన్నారు. అందుకే నేను అనేది, మా నాయకులకు, మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అప్పులు కొత్తాయి. రేవంత్ బ్రదర్సు మాలామాలైనరు. రాష్ట్రం మాత్రం అధోగతి పాలైన మాట వాస్తవం. ప్రజలు తిప్పల పాలైన మాట కూడా వాస్తవం. తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ సర్కారు పాలన అంటే గుర్తొచ్చేది ఒకవైపు 1,00,000 కోట్ల అప్పులు, మరొక వైపు వారు చేసిన దారుణ ఘాతకాలు, తప్పులు. సంవత్సరం నిండింది. మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయ్యా నువ్వు అని చెప్పారు అని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు. ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తా ఉన్నాడు. అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్న ముఖ్యమంత్రికి నేను చెప్పేది, అప్పుల మీద కాదు జరగాల్సింది, నీ తప్పుల మీద చర్చ. నీ ప్రభుత్వంలో ఎవరన్నా బాగుపడ్డారంటే అనుముల బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారు.